ఇచ్చి పుచ్చుకో. ప్రేమ్చంద్ సతీ సమేతంగా ప్రయాణమై వెళ్తుండగా వారికి వీడ్కోలు చెప్పడానికి అతని ఇద్దరు కుమారులు అలహాబాద్ రైల్వే స్టేషన్కు వచ్చారు. ట్రైన్ బయలుదేరే ముందు పెద్ద కుమారుడు తల్లిదండ్రులిద్దరికీ పాదాభివందనం చేశాడు. రెండో కుమారుడు మాత్రం ప్యాంటు జోబులో చేతులు పెట్టుకుని మాట్లాడుతూ రైలు బయలుదేరగానే టాటా అంటూ వారివైపు చేతులూపాడు. ప్రేమ్చంద్ తన భార్యతో, చూశావా, చిన్నవాడు మనకు నమస్కరించలేదు అన్నాడు. పోనిద్దురు, వాడు నమస్కారం చేయకపోతే మనకు వచ్చిన నష్టమేమిటి అన్నది. మనకు నమస్కరించలేదని కాదు, వాడి మనస్తత్వాన్ని గురించి, వాడి భవిష్యత్తు గురించి ఆందోళన పడుతున్నా అన్నాడు ప్రేమ్చంద్. కాలక్రమేణా అతని పెద్ద కుమారుడు అలహాబాద్ హైకోర్టులో న్యాయమూర్తిగా నియమితుడయ్యాడు. చిన్న కుమారుడు అదే కోర్టులో గుమస్తా పనిలో చేరాడు. హైకోర్టుకు వచ్చిన వారందరూ పెద్ద కుమారునికి నమస్కరిస్తుంటే వచ్చిన వారందరికీ చిన్న కుమారుడు నమస్కరించవలసి వచ్చింది. తల్లిదండ్రులను గౌరవించలేని వ్యక్తి సమాజంలో గౌరవాన్ని పొందలేడు.